హలో గైస్, నమస్తే అందరికీ. పల్లెటూరు అంటేనే పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం. మనం అలా పొద్దున్నే లేచి 4 అడుగులు అలా పొలాల దగ్గరికి వెళ్తే ఇలాంటి మనకు మంచి ప్రశాంతమైన వాతావరణం మనకు స్వాగతం పలుకుతుంటుంది. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు, దాని నుంచి పడిన రిఫ్లెక్షన్ ఆ పొలాల్లో పడుతుంటే చూడడానికి ఎంతో అద్భుతంగా ఇలాంటి మనకు దృశ్యాలు కనిపిస్తుంటాయి. అది పల్లెటూరులోనే. చూడండి, ఈ పొలాలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. ఆ పొలాల నుంచి నేను ఏం చేసిన అంటే చక్కగా ఇలా తాటి చెట్లకు వచ్చిన. ఎందుకంటే ఇప్పుడు కళ్ళు సీజన్ కాబట్టి చాలా బాగా కళ్ళు బాగుంటుంది. ఇక్కడ కళ్ళు దగ్గర మీకు ఒక మంచి ప్యూర్ డ్రింక్ మీకు ఇప్పుడు పరిచయం చేస్తా. చూడండి, మా తాతయ్య ఆల్రెడీ రెడీ చేసుకొని చెట్టు దగ్గరికి వెళ్తున్నాడు. ఇదంతా చూడండి, కట్ట మీద చెట్లు. ఇతను చూడండి ఎంత బాగా చెట్టు ఎక్కుతున్నాడో. అందరు అనుకుంటాడు చెట్లు ఎక్కడం చాలా ఈజీ అని. చూడండి, అతని ఏజ్ దగ్గర 60 నుంచి 70 ఏళ్ళు ఉంటాయి. అయినా కానీ ఎంత బాగా ఎక్కుతున్నాడో. సో గౌన్ల కష్టం అలా ఉంటుంది. 100 అడుగుల చెట్టు ఎక్కి అలా కళ్ళు తీసి మన కోసం తీసుకొస్తుంటారు. చూసారా, అది ఒక టాలెంట్. అది కూడా ఒక గ్రిప్తో మనం ఎక్కడ భయపడకుండా ఎక్కి వాళ్ళు కళ్ళు గీస్తుంటారు. అందరు వచ్చి ఇక్కడ హ్యాపీగా కళ్ళు తాగి ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాంటి పచ్చని పొలాలు, పక్కనే చెరువు, ఆ వాతావరణంలో కళ్ళు తాగితే ఆ ఫీల్ వేరే ఉంటుంది. అందుకనే అందరు ఇక్కడికి వచ్చి దానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. గౌరవ పెట్టుకొని పోయిండు. గౌరవం మరి కింద పడకుండా. చూడండి గాయస్, మా తాత చెట్టెక్కి ఇప్పుడు కళ్ళు అలా బాటిల్లో పోసుకొని మళ్ళీ గీసి వస్తున్నాడు. మార్నింగ్ అందరికీ, నేను మీ చందు. ఈరోజు నేను మంచిగా మా ఊర్లో పల్లెటూరు మంచిగా తాళాలకు వచ్చిన. అంటే ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఎందుకు వచ్చిన అంటే ద ట్రెండింగ్ అండ్ ద హెల్దీ పరంగా మంచిగా ఎక్సలెంట్ ఉండే ఒక డ్రింకు, ప్యూర్ డ్రింక్ ఇది. అదే నీర. కళ్ళు కాదు, ఇది నీర అంటే మన కళ్ళు కాకముందు ఫస్ట్ వచ్చేదే నీర. మనకు హైదరాబాద్లో కూడా నీరా కేఫ్ అని అన్నీ ఉన్నాయి కదా. సో అది ఇంకా కొంచెం ఫర్మెంటేషన్ అవన్నీ కాకుండా ఫ్రిడ్జ్లో పెడతారు. కానీ ఇది మాత్రం ఇప్పుడే దించిండు మా తాత. దించిన వెంటనే ఇట్లా పట్టుకున్నా. చూడండి, సో ఇప్పుడు తాగి చూపిస్తే ఎట్లున్నదండి. వా, కోకోనట్ వాటర్ కన్నా బాగుంది, సూపర్ ఉంది. సో మీరు కూడా ఊరికి పోతే మీ ఊర్లో ఎప్పుడన్నా నీరా అని అడగండి, వాళ్ళు తెచ్చిస్తారు. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ రియల్ టేస్ట్ అనేది హైదరాబాద్లో దొరకదు, ఎక్కడ దొరకదు. ఇట్లా అప్పుడప్పుడు దించినప్పుడే బాగుంటుంది. మీరు ఇది తాగాలంటే ఎర్లీ మార్నింగే తాగాలి, 8 లోపే. తర్వాత తాగినా కానీ మళ్ళీ కొంచెం అది అంటే తర్వాత కూడా బాగుంటుంది, కానీ ఇంత టేస్ట్ అనేది రాదు. ఇప్పుడైతే కూల్గా మంచిగా బాగుంటుంది. మా డాడీ కూడా నీర తాగుతుండు. ఇది చెప్పు ఎక్స్పీరియన్స్. చాలా అద్భుతం. అమృతం అంటే ఇది నిజంగా ఇదే అమృతం లాగా ఉన్నది. ఇప్పుడు అది కొబ్బరి నీళ్ళ లాగా ఉన్నది. ఇది నీర అనేది వాస్తవానికి కొత్తగా చెట్లు గీసిన తర్వాత ఫస్ట్ టైం పెడతారు కదా, సాయంత్రం ఫస్ట్ టైం పెడితే తెల్లార వరకు అది ఎట్లుండే అట్లా మడ్డి గట్టకుండా కళ్ళు కాకుండా అవుతుంది అన్నట్టు. నీర పడ్డట్టే చాలా అద్భుతంగా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. దీనికి ఏ డ్రింక్ కూడా పనిచేయదు. మంచి నీరు అంటే ఇది ఒరిజినల్ చెట్ల మీది నీర. మనకు హైదరాబాద్లో నీర కేఫ్ పెట్టారు కానీ దాంట్లో కూడా మనం ఇంత టేస్ట్ రాదు. అది అంత కెమికల్ ఉంటుందో ఏది ఉంటుందో కానీ ఇంత టేస్ట్ రాదు. ఇది ఒరిజినల్ నీరు అంటే ఇంకంతే. ఇది హెల్తీకి అంటే చాలా హెల్తీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది, బాడీని కూల్ చేస్తుంది, మంచి విటమిన్స్ ఉంటాయని అందరు చెప్తున్నారు. చాలా బాగుంది, అందుకని మేము తాగుతున్నాం. గాయస్, చూశారు కదా, మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.